నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు V1 న్యూస్. బోధన్లో ఎమ్మెల్యేల ఎంపీల కార్యక్రమాలకు మీడియా బైకాట్. బోధన్లో ఎమ్మెల్యే ఎంపీల కార్యక్రమాలను బైకాట్ చేస్తూ బోధన్ మీడియా నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే ఎంపీ ఇలా కార్యక్రమాల సమాచారాన్ని నాయకులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని తెలియవచ్చింది. అదేవిధంగా ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి బోధన్ నిజాం షుగర్ పరిరక్షణ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియాతో ఏం పని, కేవలం ప్రచారానికి పనిచేస్తారంటూ అసభ్యకరమైన పదజాలం వాడడాన్ని, మీడియాను కించపరిచే విధంగా మాట్లాడడంపై బోధన్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను కించపరుస్తూ దూషించడం సబబు కాదంటూ బోధన్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి చేర్చాలి అంటే మీడియా కీలక పాత్ర వహిస్తున్న విషయాన్ని ప్రజాప్రతినిధులు మర్చి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బోధన్ జర్నలిస్టులు మండిపడ్డారు. ఎలాంటి వేతనాలు లేకుండా ప్రజలకు సేవలను అందించే ఏకైక ప్రతినిధులు జర్నలిస్టులు అని గుర్తు చేశారు. ఇవన్నీ విషయాలను మర్చి ప్రజాప్రతినిధులను, జర్నలిస్టులను కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. మీడియా మిత్రులకు శుభ మధ్యాహ్నం. నేడు బోధన్లో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక కార్యక్రమాన్ని బహిష్కరించి బయటకు రావడం జరిగింది. కార్యక్రమం సమాచారం లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ సమాచారం లేకపోయినా వెళ్ళినప్పటికీ మీడియాకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, మీడియా గ్యాలరీని ఏర్పాటు చేయకపోవడం, కనీసం అక్కడ కుర్చీలను ఏర్పాటు చేయకపోవడంతో కార్యక్రమాన్ని బహిష్కరించి బయటకు రావడం జరిగింది. ఈరోజు ఈ బహిష్కరణ అనేది ఏ పార్టీకో ఏ వ్యక్తికో వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమం కాదు. మీడియాకు దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, ఇతర ఏ పార్టీలు కూడా, ప్రజాక్షేత్రంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా, అందరు వ్యక్తులు కూడా మీడియాకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి సమాచారం ఇస్తే తప్పకుండా మేము ప్రతి కార్యక్రమాన్ని రాయడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో మా మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరం కూడా బహిష్కరించాలన్న నిర్ణయం ఏకతాటిపై తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాగైనా ఐక్యతగా ముందుకు సాగుతామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.